Hey friend, welcome back to the Jam review of the movie Vishwanath and Sons, directed by Venki Atluri. రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఉంటే. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక 40 years బిజినెస్ మ్యాన్ కి పెళ్లి, లవ్, పిల్లలు ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవి నచ్చో. బట్ తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ మదర్ కి చాలా కోరికగా ఉంటది. వాళ్ళ మదర్ ఫోర్సింగ్ వల్ల ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేశారు, ఆ స్టెప్ తర్వాత ఏం జరిగింది అన్నది రిమైనింగ్ స్టోరీ ప్లాట్. మూవీ అయితే జస్ట్ ఓకే. మూవీ రన్ టైం వచ్చేసి అరౌండ్ 2 hours 30 minutes ఉంది. ఆ 2 hours 30 minutes కూడా చాలా లాంగ్ గా అనిపించింది. ఇది టోటల్ గా ఫ్యామిలీ వాచబుల్ మూవీ. మళ్ళీ మళ్ళీ అదే సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు. సెకండ్ హాఫ్ మీద ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే చాలా సినిమాలు చూస్తాం అన్న ఫీలింగ్ చాలా గట్టిగా వచ్చింది నాకైతే. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు నాకైతే ఒక సినిమా చూసిన ఫీలింగ్ అయితే రాలేదు, ఏదో సీరియల్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా గ్రాండియర్ గా ఉన్నాయి, బట్ వర్కౌట్ అవ్వలేదు మూవీకి. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒక సీన్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ సీన్. అది చాలా కొంచెం బాగా టచ్ అయింది హార్ట్ కి, చాలా బాగా అనిపించింది. అంతే, నాకైతే అంతే. ఇంకా లవ్ ట్రాక్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఎమోషనల్ సీన్స్ కానీ అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ జస్ట్ ఒక పెళ్లి, అంతే. ఒక పెళ్లి చేసాం, దాని తర్వాత చిన్న చిన్న సీన్, దానికి అటాచ్ అయిన చిన్న చిన్న సీన్స్ ఉంటాయి, క్లైమాక్స్ అంతే. క్లైమాక్స్ అయ్యేసరికి ఇంతేనా సినిమా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. మూవీ అయితే అప్సెట్ చేసింది. అంటే ఇది ఒక ఎమోషనల్ రైడ్ లాగా ట్రై చేశారు, బట్ ఆ ఎమోషన్స్ ఏవి కనెక్ట్ అవ్వవు. చాలా ఫ్లాట్ గా ఉంటాయి ఎమోషన్స్ అన్ని. అండ్ మ్యూజిక్ కూడా మనకి ఏం అనిపించదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మూవీలో మహా అయితే ఒక సాంగ్, అది కూడా హీరోయిన్ కి ఉంటుంది ఆ సాంగ్. అది ఏదో కొంచెం ఫంకీగా ఫ్యాన్సీగా ఓకే అది. బట్ రిమైనింగ్ మ్యూజిక్ అంతా అసలు జీవి ప్రకాష్ అప్సెట్ చేశారు. సినిమాలో మిమ్మల్ని ఎగ్జైట్ చేసే సీన్ అయితే ఏం ఉండవు. ఓవరాల్ గా మూవీ అయితే జస్ట్ ఓకే. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. That's it for the review. Follow for more. Bye bye.